వెల్కమ్ టు జనం కోసం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరం ముగిసింది. రెండు పార్టీలు కూడా నువ్వంటే నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇటు పక్క చూసినట్లయితే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ, మరో పక్క చూసినట్లయితే టీడీపీ జనసేన కూటమి రెండు కూడా ఒక యుద్ధాన్ని తలపించాయి. మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం కూడా గట్టిగానే పెరిగింది. ఈసారి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం ఏదైతే ఉందో రికార్డు స్థాయిలో 81.06% కూడా జరిగింది. ఈ పెరిగిన ఏదైతే పోలింగ్ శాతం ఉందో ఎవరికి వాళ్ళే మాకే ఓట్లు పడ్డాయని చెప్పి ఇటు చూస్తే అధికార పక్షం కావచ్చు, మరోపక్క ప్రతిపక్ష కూటమి కావచ్చు, ఎవరికి వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు. మేము ఈ 5 ఏళ్లలో మంచి చేసాం కాబట్టే ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటు వేశారు, అందుకే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని అధికార పార్టీ చెప్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది కాబట్టే, ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ప్రతిపక్ష కూటమి చెప్తుంది. రెండు పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామని చెప్తున్నారు. మరొక 10 రోజుల్లో ఎన్నికల రిజల్ట్స్ రానున్నాయి. అయితే ఇప్పుడు ఎవరిని కదిపినా కూడా ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామని రెండు పార్టీల వాళ్ళు కూడా చెప్తున్నారు. రేస్ అనే ఒక ప్రధాన సంస్థ సర్వే విడుదల చేసింది. గతంలో వీళ్ళు కాంగ్రెస్ వస్తుంది తెలంగాణలో చెప్పిన వాళ్ళు, వీళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళ సర్వే వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏదైతే ఉందో జూన్ 1 వరకు కూడా ఎగ్జిట్ పోల్ మీద మనకు నిషేధం ఉంది కాబట్టి ఇది ఎగ్జిట్ పోల్ అయితే కాదు, కేవలం సర్వే యొక్క వివరాలు మాత్రమే తెలుసుకుందాం. సర్వే వివరాలు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 121 స్థానాలు ఏదైతే ఉందో +−5 121 స్థానాల నుంచి 120 స్థానాల వరకు గెలుస్తుందని చెప్పి ఈ రేస్ ఏదైతే ఉందో ఈ సర్వే సంస్థ తెలియజేయడం జరుగుతుంది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఏదైతే కూటమి చేశారో వీళ్ళు 54 సీట్ల నుంచి +−5 అంటే 50 నుంచి 55 సీట్లు లేదా 60 సీట్ల మధ్యలో, 54 సీట్ల నుంచి 60 సీట్ల మధ్యలో 5 అటు ఇటుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పి ఈ సర్వే ఏదైతే ఉందో వీళ్ళు తెలియజేయడం జరిగింది. మొత్తంగా మనం చూసినట్లయితే ఓట్ షేర్ వచ్చినట్లయితే మొత్తంగా జరిగిన పోలింగ్లో 49.50% ఏదైతే ఉందో 49.50% మొత్తంగా చూసినట్లయితే జరిగిన ఓటింగ్ శాతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 49.50% ఓట్ షేర్ దక్కించుకోవడం జరిగింది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూటమిగా పోటీ చేసి 46.10% ఓటింగ్ శాతం దక్కించుకోవడం జరిగింది. ఇతరులు చూసినట్లయితే 4.40 అది కాంగ్రెస్ కావచ్చు, ఏదైతే పార్టీలు ఉన్నాయో ఇండిపెండెంట్లు కావచ్చు, మొత్తంగా వాళ్ళు 4.40 ఓటింగ్ శాతం దక్కించుకోవడం జరిగింది. సర్వే సంస్థ జిల్లాల వారీగా ఎటువంటి ఫలితాలు ఇచ్చిందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏ జిల్లాలో ఏ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో ఈ సర్వే సంస్థ తెలియజేయడం జరిగింది. మొదటగా చూసినట్లయితే శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తంగా 10 సీట్లు ఉన్నాయి. ఈ 10 సీట్లలో వైఎస్ఆర్సీపీ 6 సీట్లు, టీడీపీ 4 గెలుస్తుందని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ విజయనగరంలో మొత్తంగా 9 సీట్లు ఉన్నాయి. ఈ 9 సీట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ 8 సీట్లు గెలుస్తుందని చెప్పి, అలాగే టీడీపీ 1 స్థానం గెలుస్తుందని చెప్పి రేస్ సంస్థ సర్వే తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ విశాఖపట్నంలో మొత్తంగా 15 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే వైసీపీ ఈసారి 9 స్థానాలు గెలుస్తుందని చెప్పి, 4 టీడీపీ, 2 జనసేన పార్టీ ఏదైతే ఉందో పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. తూర్పుగోదావరి చూసినట్లయితే మొత్తంగా 19 స్థానాలు ఉన్నాయి. ఈ 19 స్థానాల్లో ఈసారి 12 స్థానాలు వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. టీడీపీ 5, జనసేన ఏదైతే ఉందో 2 చోట్ల విజయం సాధిస్తుందని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి, ఇక్కడ చూసినట్లయితే 15 స్థానాలు ఉన్నాయి. ఈ 15లో వైఎస్ఆర్సీపీ 9 స్థానాలు గెలుస్తుంది, టీడీపీ 3, జనసేన పార్టీ ఏదైతే ఉందో 3 చోట్ల విజయం సాధిస్తుందని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తంగా 16 సీట్లు ఉన్నాయి. ఈ 16 సీట్లలో ఈసారి వైసీపీ 9 చోట్ల విజయం సాధిస్తుంది, టీడీపీ 6, జనసేన 1 చోట విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ గుంటూరు చూసినట్లయితే మొత్తంగా 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17లో వైసీపీ 9, టీడీపీ 7, జనసేన 1. నెక్స్ట్ ప్రకాశం చూసినట్లయితే 12. ఈ 12 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 9 గెలుస్తుందని, టీడీపీ 3 గెలుస్తుందని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ నెల్లూరు తీసుకున్నట్లయితే మొత్తంగా 10 స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ 8, టీడీపీ 2 చోట్ల విజయం సాధిస్తుందని చెప్పి ఈ సంస్థ వాళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కడపలో మొత్తంగా ఉన్న సీట్లు 10 స్థానాలు. ఈ 10లో ఈసారి 9 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి, 1 సీటు మాత్రమే టీడీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కర్నూలులో మొత్తంగా 14 సీట్లు ఉన్నాయి. 12 చోట్ల వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పి ఈ సంస్థ తెలియజేస్తుంది. 2 చోట్ల మాత్రమే టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పి ఈ సర్వే వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అనంతపూర్ ఏదైతే ఉందో 14 స్థానాలు ఉన్నాయి. వైసీపీ 9, టీడీపీ 5 చోట్ల
వాళ్ళ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఫైనల్గా చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో ఇక్కడ మొత్తంగా 14 స్థానాలు ఉంటే 12 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఏదైతే ఉందో మొత్తంగా చూసినట్లయితే నియోజకవర్గాల వారీగా 175 స్థానాల్లో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారో ఒకసారి చూద్దాం. మొత్తంగా 175 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు కలవబోతున్నారు, ఏ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుందో మనం ఒకసారి ఆ వివరాలు కూడా చూద్దాం. ముందుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ పలాసలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్కలి. సో ఏదైతే ఉందో ఇక్కడ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాతపట్నం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీకాకుళం, ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఆమదాల వలస, ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుత స్పీకర్ ఆయన ఓడిపోతాడు. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి పోటీ చేసిన కోన రవికుమార్ ఆయన గెలుస్తాడని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ హెచ్చర్ల, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ నర్సన్నపేట వైఎస్ఆర్సీపీ, రాజం టీడీపీ. సో పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని వీళ్ళు చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు ఉన్నట్లయితే 6 వైసీపీ, 4 టీడీపీ గెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ విజయనగరం జిల్లా వివరాలకు వద్దాము. విజయనగరం జిల్లాకు వచ్చినట్లయితే మొదటగా కురుపం ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుంది. నెక్స్ట్ పార్వతీపురం వైసీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, బొబ్బిలి ఇక్కడ టీడీపీ సుజయ కృష్ణారంగారావు ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, విజయనగరం వైసీపీ, శృంగవరపుకోట వైసీపీ. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి విజయనగరంలో 9 స్థానాలు ఉండగా 8 చోట్ల వైసీపీ అభ్యర్థులు, 1 చోట మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలుస్తారని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తీసుకున్నట్లయితే మొదటగా భీమిలి, ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ వైసీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ వైసీపీ, గాజువాక టీడీపీ, చోడవరం వైసీపీ, మాడుగుల అరకు వ్యాలీ వైసీపీ, పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇది కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన పార్టీ, ఈ 2 చోట్ల కూడా అనకాపల్లి, పెందుర్తి ఈ 2 చోట్ల కూడా జనసేన ఏదైతే ఉందో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థులు గెలుస్తారని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఎలమంచలి మళ్ళీ వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ పాయకరావుపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ పోటీ చేసినటువంటి వంగలపూడి అనిత మరొకసారి ఇక్కడ టీడీపీ నుంచి విజయం సాధిస్తుంది ఈసారి ఎన్నికలు అని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. నర్సీపట్నం వైసీపీ, మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న 15 స్థానాల్లో వైసీపీ 9, టీడీపీ 4, జనసేన నుంచి 2, అంటే టీడీపీ జనసేన కూటమిలో భాగంగా 6 సీట్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ 9 సీట్లు విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ తూర్పుగోదావరి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మొదటగా తుని చూసినట్లయితే ఇక్కడ దాడిశెట్టి రాజా పోటీ చేస్తున్నారు. ఆయన మళ్ళీ విజయం సాధిస్తారని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ పత్తిపాడు ఏదైతే ఉందో ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయం సాధిస్తారని తెలియజేస్తున్నారు. పిఠాపురం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న ఈ హాట్ సీట్ ఏదైతే ఉందో పిఠాపురం, ఇక్కడ నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది. ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాకినాడ రూరల్, ఇక్కడ నుంచి కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు విజయం సాధిస్తారని చెప్పి సర్వే సంస్థ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ పెద్దాపురం టీడీపీ గెలుస్తుంది, అనపర్తి వైసీపీ, కాకినాడ సిటీ వైసీపీ, రామచంద్రపురం ఈ 3 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పి ఈ సర్వే వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ముమ్మిడివరం, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుంది. రాజోలు, పీగన్నవరం ఈ 2 చోట్ల కూడా వైసీపీ మరొకసారి విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కొత్తపేట, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ మండపేట వైసీపీ, రాజానగరం వైసీపీ, రాజమండ్రి సిటీ వైసీపీ, రాజమండ్రి రూరల్ ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పి ఈ సర్వే వాళ్ళు తెలియజేస్తున్నారు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు, ఈ 2 జిల్లాలో ఎవరైతే ఎక్కువ స్థానాలు విజయం సాధిస్తారో వాళ్ళే అధికారం చేపడతారని గతం నుంచి కూడా ఉంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా 19 స్థానాలు ఉన్నాయి. ఈ 19 స్థానాలు తూర్పుగోదావరిలో 12 స్థానాలు వైసీపీ గెలుస్తుంది, 5 టీడీపీ, 2 జనసేన, అంటే మొత్తంగా కూటమి 7 స్థానాలు,
వైసీపీ 12 సీట్లు గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వెస్ట్ గోదావరి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మొదటగా కొవ్వూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. నిడదవోలు వైసీపీ, ఆచంట వైసీపీ, పాలకొల్లు టీడీపీ, నర్సాపురం జనసేన, భీమవరంలో జనసేన పార్టీ గెలుస్తుంది. ఉండి వైఎస్ఆర్సీపీ, తణుకు వైఎస్ఆర్సీపీ, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ, ఉంగుటూరు వైసీపీ, దెందులూరు వైసీపీ, ఏలూరు టీడీపీ, గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీ, పోలవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైసీపీ, చింతలపూడి వైఎస్ఆర్సీపీ. మొత్తంగా ఉన్న పశ్చిమ గోదావరిలో 15 సీట్లలో వైసీపీ 9, టీడీపీ 3, జనసేన 3. అంటే కూటమి అభ్యర్థులు 6 గెలిస్తే వైసీపీ నుంచి 9 మంది గెలుస్తున్నారు. కృష్ణా జిల్లా వివరాలు చూద్దాము. ఉమ్మడి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో మొత్తంగా 16 స్థానాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ 14 సీట్లు వైసీపీ గెలిచింది, కేవలం 2 మాత్రం టీడీపీ గెలిచింది. ఈసారి ఎలా ఉండబోతుంది, ఎలా ఏంటి అనేది ఈ సర్వే సంస్థ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మొదటగా చూసినట్లయితే కృష్ణా జిల్లాలోంచి తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ మరొకసారి వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ నూజివీడు, ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు, సో ఆయన గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే గన్నవరం, ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ గుడివాడ, ఈ స్థానం ఎట్లాగైనా సరే గెలవాలని చెప్పి టీడీపీ శతవిధాల ప్రయత్నం చేసింది, కానీ ఈసారి కూడా ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. గుడివాడలో కొడాలి నాని మరొకసారి విజయకేతనం ఎగరవేస్తారని చెప్పి ఈ సర్వే చెప్తుంది. కైకలూరు వైసీపీ, పెడన వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనగడ్డ జనసేన పార్టీ, పామరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీ, పెనమలూరు టీడీపీ, విజయవాడ వెస్ట్ వైసీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ వైసీపీ. ఇక్కడ చూసినట్లయితే విజయవాడ ఈస్ట్లో గద్దె రామ్మోహన్ గారు ఈసారి ఓటమి పాలవుతారు, అవినాష్ గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మైలవరం టీడీపీ, నందిగామ ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీ, జగ్గేపేట వైసీపీ. సో మొత్తంగా చూసినట్లయితే 16 స్థానాలు ఉన్నట్లయితే వైసీపీ ఈసారి 9 చోట్ల విజయం సాధిస్తుంది, టీడీపీ 6 చోట్ల, జనసేన 1 చోట్ల. మొత్తంగా టీడీపీ జనసేన కూటమి 7 చోట్ల అభ్యర్థులు విజయం సాధిస్తూ ఉన్నారు. ఇది మన ఉమ్మడి కృష్ణా జిల్లా వివరాలు. గుంటూరు జిల్లాల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండొచ్చు అని చెప్పి ఈ సర్వే వాళ్ళు ఇచ్చారో చూద్దాము. గుంటూరు తీసుకున్నట్లయితే పెదకూరపాడు వైసీపీ విజయం సాధిస్తుంది, తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీ, మంగళగిరి టీడీపీ. సో ఇక్కడ ఈసారి మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేయడం జరిగింది, ఆయన గెలుస్తారు అని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ పొన్నూరు వైసీపీ, వేమూరు రేపల్లె ఈ 2 చోట్ల కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ తెనాలిలో జనసేన పార్టీ గెలుస్తుందని చెప్పి రే సంస్థ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ పోటీ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ బాపట్ల ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, గుంటూరు వెస్టు, గుంటూరు ఈస్టు ఈ 4 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. చిలకలూరుపేటలో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ నర్సరావుపేట మరొకసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ విజయకేతనం ఎగరవేస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ సత్తెనపల్లి, ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్తూ ఉన్నారు. వినుకొండ వైఎస్ఆర్సీపీ, గురజాల టీడీపీ, మాచర్ల వైఎస్ఆర్సీపీ. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉన్నట్లయితే వైసీపీ 9 చోట్ల గెలుస్తుంది, టీడీపీ 7 చోట్ల, జనసేన 1 స్థానం గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అంటే ఎలా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పిన వివరాలు ఎలా ఉండొచ్చో చూద్దాము. ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీ, నెక్స్ట్ దర్శి వైఎస్ఆర్సీపీ, పరచూరు అద్దంకి ఈ 2 చోట్ల కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ చీరాల వైఎస్ఆర్సీపీ, సంతనూతలపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీ, ఒంగోలు, కందుకూరు, కొండేపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 9 చోట్ల, టీడీపీ 3 చోట్ల విజయం సాధిస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మొదటగా కావలి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరు నెల్లూరు సిటీ ఈ 2 కూడా టీడీపీ విజయం సాధిస్తుందని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ నెల్లూరు రూరల్ వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి. సో ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తారో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వాళ్ళు గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తంగా 10 స్థానాలు ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. 10 స్థానాల్లో 8 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుస్తారు, కేవలం 2 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ కడప జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ఫలితాలు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము.
బద్వేలు వైసీపీ, రాజంపేట వైసీపీ, కడప వైసీపీ, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, ప్రొద్దుటూరు టీడీపీ, మైదుకూరు వైసీపీ. మొత్తంగా ఇక్కడ 10 స్థానాలు ఉన్నాయి. గతంలో 10కి 10 గెలిచింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈసారి 9 స్థానాలు గెలుస్తుంది. కేవలం ఒక ప్రొద్దుటూరులో మాత్రమే టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందని ఈ సంస్థ సర్వే వివరాలు తెలియజేసింది. ఒకసారి చూద్దాము. ముందుగా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తూ ఉన్నారు. కర్నూలు సిటీలో మాత్రం టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. పాణ్యం, నంద్యాల ఈ 2 చోట్ల వైసీపీ. నెక్స్ట్ బనగానపల్లి టీడీపీ, డోను, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు. సో ఇక్కడ ఎవరైతే పోటీ చేశారో ఆ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసినట్లయితే 14 స్థానాలు ఉన్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో. 12 చోట్ల వైసీపీ, 2 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఉమ్మడి అనంతపురం చూద్దాము. ఒకప్పుడు అనంతపురం జిల్లా అంటేనే టీడీపీ కంచుకోట అని చెప్తారు. గతంలో ఏదైతే ఉందో ఉమ్మడి అనంతపురంలో 14 స్థానాలు ఉంటే 12 చోట్ల విజయం సాధించింది వైసీపీ. ఈసారి ఎలాంటి ఫలితాలు రావచ్చో ఒకసారి చూద్దాం మనం. మొదటగా రాయదుర్గంలో టీడీపీ, ఉరవకొండ టీడీపీ. సో ఈ ఉరవకొండలో మరొకసారి పయ్యావుల కేసు విజయకేతం ఎగరవేస్తున్నారు. ఈ ఉరవకొండ చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే గెలుస్తున్నారో అపోజిషన్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2004 నుంచి అలాగే ఉంది పరిస్థితి. గతంలో ఇక్కడ పయ్యావుల కేసులో గెలిచారు, పైన వైసీపీ పార్టీ అధికారంలో వచ్చింది. అంతకుముందు ఏదైతే ఉందో విశ్వేశ్వరరెడ్డి గెలిచారు, పైన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఉరవకొండలో ఈ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అవతల పార్టీ వస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ గుంతకల్లు వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి వైఎస్ఆర్సీపీ, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గం టీడీపీ, రాప్తాడు వైఎస్ఆర్సీపీ, మడకశిర వైఎస్ఆర్సీపీ, హిందూపూరు పెనుగొండ ఈ 2 చోట్ల టీడీపీ, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి వైఎస్ఆర్సీపీ. మొత్తంగా 14 స్థానాలు ఉన్నట్లయితే ఇక్కడ 9 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తారు, 5 టీడీపీ అభ్యర్థులు గెలుస్తారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ చిత్తూరు జిల్లా. సో ఏదైతే ఉందో ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న ఆయన సొంత జిల్లా. ఈ జిల్లాలో గతంలో ఒక్క కుప్పం మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది. ఈసారి తంబళ్లపల్లి వైఎస్ఆర్సీపీ, పీలేరు వైఎస్ఆర్సీపీ, మదనపల్లి వైఎస్ఆర్సీపీ, పొంగనూరు, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ, నగరి టీడీపీ. సో ఏదైతే ఉంది ఇక్కడ సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు, గాలి ముద్దుకృష్ణనాయుడు గారి కుమారుడు. సో ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నగరిలో. గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, పూతలపట్టు వైఎస్ఆర్సీపీ, పలమనేరు టీడీపీ. ఇక్కడ అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఈసారి ఆయన విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కుప్పం మనం చూసినట్లయితే కుప్పం ఏదైతే ఉందో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భరత్, సో ఆయన గెలుస్తారని చెప్పి ఈ సర్వేశం తెలియజేస్తుంది. ఇది కనుక నిజమైతే ఒక బిగ్ షాకింగే ఇది. చూద్దాం, కుప్పంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది అంచనా చూద్దాం ఒకసారి. మొత్తంగా చూసినట్లయితే 14 స్థానాలు ఉన్నట్లయితే 12 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది టీడీపీ. అందులోనూ కుప్పం కూడా టీడీపీ ఓడిపోబోతుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. చూద్దాం ఎలాంటి రిజల్ట్ వస్తుందనేది. సో మొత్తంగా చూసినట్లయితే 175 స్థానాల్లో గతంలో 151 సీట్లు గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 121 ±5 అంటే 120 నుంచి 125 ఒక 5 స్థానాలు పెరగవచ్చు, 5 స్థానాలు తగ్గవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా మీకు గట్టిగా ప్రయత్నం చేసింది. వాళ్ళు 54 సీట్ల నుంచి ±5కి వాళ్ళు కన్ఫైన్ అవుతారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ సర్వే సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారంగా మరొకసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. తిరిగి అధికారంలోకి వైసీపీ పార్టీ వస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయనేది జూన్ 4 వరకు వెయిట్ చేద్దాము. ఫైనల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ ఎన్నికల ఫలితాలు ఏదైతే ఉందో ఇవి కేవలం సర్వే రిపోర్ట్ మాత్రమే, ఇవి ఎగ్జిట్ పోల్ అయితే కాదు. ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు కూడా నిషేధం ఉంది కాబట్టి ఇది కేవలం ఒక సర్వే వివరాలు మాత్రమే. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో యువత బెట్టింగ్ వేసి నాశనం అయిపోతున్నారు. దయచేసి బెట్టింగ్ అయితే ఎవరు వేయొద్దు, అదే చెప్తున్నాం. ఫైనల్గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జనం కోసం. థ్యాంక్ యూ.